దాడి ఘటనపై టీడీపీ నేత రాయపాటి అమృతరావు వివరణ ఇచ్చారు. తాను అద్దాలు ధ్వంసం చేయలేదు, కావాలంటే సీసీ కెమెరాలను పరిశీలించాలన్నారు. కమిషనర్ మయూర్ తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. మద్దాలగిరి ప్రోత్సాహంతో నా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు అమృతరావు. ఇక తనకు సంబంధించిన 3 కోట్ల రూపాయల పనులను రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను టీడీపీ నాయకుడిని కాబట్టే కమిషనర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు టీడీపీ నేత అమృతరావు. 2023 సంవత్సరం దాకా రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని, ఎటువంటి టెండర్లో పాల్గొనవద్దని ఆ రోజు నాకు నోటీస్ ఇచ్చి నన్ను బ్లాక్ చేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం అంటే తప్పులు కేర్ ఆఫ్ అడ్రస్, వైసీపీ ప్రభుత్వం అంటే అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే కారణంతో వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి చట్టం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, వీళ్ళని మనం అడిగినా ఉపయోగం లేదు అనే కారణంతో ఆ రోజు నేను అడగకుండా వదిలేయటం జరిగింది. ఏదైతే 2023 నాకు ఇచ్చిన పనిష్మెంటు 2023 ఏప్రిల్లోనో మేలోనో నాకు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది. 2023లో పనిష్మెంట్ అయిపోయింది. అదే టెండర్ని తీసుకొచ్చి మొన్న టెండర్ మాల్ ప్రాక్టీస్ అనే విషయంతో మళ్ళీ ఇవాళ బ్లాక్ లిస్ట్లో వేయడానికి అందరూ ప్రయత్నించి నా కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దీని మీద నేను వాస్తవంగా తప్పు చేయలా, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇది టెండర్లో నాకు తెలియకుండా నా టెండర్ని వాళ్ళ ఉద్యోగి పర్సంటేజ్ మార్చారు. నేను కనీసం దాంట్లో అగ్రిమెంట్ అవ్వాలా, వర్క్ చేయాలా, ప్రతిఫలితం తీసుకోవాలా. నేను కనీసం దాంట్లో ₹1 బిల్లు డ్రా చేసినా ప్రతి రూపాయికి 5 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మైనా కడతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా.